ఫ్రెండ్స్ గూగుల్ నుంచి ప్యాకేజ్ అయితే వచ్చింది. ఒకసారి లోపల ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ చూడొచ్చు ఈ కవర్ అయితే బాగుంది. మొత్తం జీజీ అని చెప్పేసి గూగుల్ లోగోతో నిండిపోయింది. ఇక్కడ మరక అంటుకుంది. మరక మంచికే. ఇక మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఒక బాక్స్ అయితే ఉంది. స్వీట్ బాక్స్ లాగా దీపావళి గిఫ్ట్ అనుకుంటా. ఒకసారి చూద్దామా? అందరికి తెలిసిపోయి ఉంటుంది. టైటిల్లో కూడా చూసేసే ఉంటారు. ఎందుకు మళ్ళీ సస్పెన్స్ తోటకూర. సో దీనిలో మనకి పిక్సెల్ ఫోన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ టైం గూగుల్ నుంచి పిక్సెల్ ఫోన్స్ రావడం మనకి. ఇంతకుముందు వరకు కొన్నా నేను. సో ఫస్ట్ టైం ఇప్పుడు వచ్చినాయి. థ్యాంక్ యూ అందరికీ. #టీమ్ పిక్సెల్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. #టీమ్ పీటీ ఫ్యామిలీ అని చెప్పి మనం పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. సో మీ సపోర్ట్ లేకపోతే ఇదంతా సాధ్యమైతే కాదు. సో ఇది గూగుల్ నుంచి వచ్చింది బాక్స్. ఓపెన్ చేద్దాం. ఇంకా ఓపెన్ చేద్దామా? ఆన్ కౌంట్ ఆఫ్ 3, 3, 2, 1. దేర్ వి గో. సో లోపల మనకి చిన్న కవర్ అయితే ఉంది. దీని మీద కూడా #టీమ్ పిక్సెల్ అని ఉంది. అండ్ లోపల ఒక కార్డ్ అయితే ఉంది. దీని మీద హ్యాపీ అన్బాక్సింగ్ అని చెప్పేసి వెల్కమ్ టు ది వరల్డ్ ఆఫ్ పిక్సెల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. గూగుల్ నుంచి కార్డ్ ఇది. అండ్ నెక్స్ట్ ఇక్కడ లోపల చూస్తే మాత్రం కొన్ని స్టిక్కర్స్ అయితే ఉన్నాయి. ఇది క్యాప్చర్డ్ ఆన్ పిక్సెల్ 7 Pro ఉంది. ఇది వచ్చేసరికి క్యాప్చర్డ్ ఆన్ పిక్సెల్ 7 అని చెప్పేసి ఉంది. అండ్ ఇది వచ్చేసరికి స్టిక్కర్స్ టీమ్ పిక్సెల్, ఐ లవ్ పిక్సెల్, 7 ఫర్ ది విన్. అండ్ ఇక్కడ కూడా వచ్చి మనకి పిక్సెల్ 7, 7 Pro రెండు మొబైల్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ ఇది మ్యాగ్నెట్ ఇచ్చారు. మేబీ ఇట్లా పెట్టుకోవచ్చు అనుకుంటా. దీన్ని సార్ పెట్టుకొని చూసేద్దాం. మా మైక్ పెట్టుకున్నట్టు అంతేనా? టీమ్ పిక్సెల్. నెక్స్ట్ ఇది ఒకటి ఉంది. సో దీనికి ఏదో స్లైడర్ లాగా ఉంది. ఇది అంటించుకోవచ్చు అనుకుంటా. ఇది మనకి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే, అంటే మెయిన్ కంటెంట్ కాకుండా మిగతా కంటెంట్. ఇంకా మెయిన్ కంటెంట్కి వెళ్ళిపోతే ఫోన్స్ ఉన్నాయి. చిన్న బాక్స్లో ఉన్నాయి. లోపల చార్జర్ నాకు తెలిసి ఉండదు అనుకుంటా. ఈ రెండు ఫోన్స్ పిక్సెల్ 7 కొద్దిగా బుడ్డగా ఉంది, 7 Pro కొద్దిగా పెద్దగా ఉంది బాక్స్. ఇంకా అన్బాక్స్ చేద్దాం, కంటెంట్స్ చూద్దాం. రెండింటిలో మీకు సేమ్ కంటెంట్స్ అయితే ఉంటాయి. ఇది ఫస్ట్ మొబైల్లో ఉంది పిక్సెల్ 7. థమ్ మామూలు లేదు, ఫీలింగ్ చేతిలో పట్టుకున్నప్పుడు చాలా ప్రీమియం అయితే అనిపిస్తుంది. అండ్ ఈ డిజైన్ కూడా వెరైటీగా అవుతుంది. అల్యూమినియం ఫినిషింగ్ మధ్యలో వచ్చి అండ్ గూగుల్ లోగో చాలా బాగుంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఫినిషింగ్ అయితే. ఫోన్ పక్క పెట్టేద్దాం. నెక్స్ట్ మిగతా కంటెంట్స్ ఇది వచ్చేసరికి మీకు ఓటీజీ కనెక్టర్ ఇది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి చిన్న బుక్లెట్ ఇచ్చారు. చాలా చిన్నగా ఉంది బుక్లెట్. అండ్ వారంటీ ఇన్ఫర్మేషన్ అవన్నీ ఇక్కడ అయితే అనుకుని. సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా ఇక్కడే ఉంది. ఇక్కడ వచ్చి సిమ్ ఎజెక్టర్ పిన్ అండ్ ఛార్జింగ్ కేబుల్. ఇది Type-C to Type-C కేబుల్. సో బాక్స్లో మనకి ఛార్జర్ అయితే ఇవ్వట్లేదు. ఇది మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం అయితే ఏం కాదు. అన్ని ఫోన్స్ తీసేస్తున్నాయి. యాపిల్ స్టార్ట్ చేసింది, అందరు ఫాలో అవుతున్నారు. సో ఇది ఫోన్ అయితే పిక్సెల్ 7 Proలో కూడా మీకు సేమ్ ఇవే బాక్స్ కంటెంట్స్ అయితే ఉండొచ్చు. సార్ ఇది కూడా ఓపెన్ చేసి చూద్దాం. సేమ్ ఉంటాయి, కాకపోతే ఫోన్ కొద్దిగా పెద్దగా ఉంటుంది. ఈ కలర్ బాగుంది. మీకు రెండింటిలో ఏ కలర్ నచ్చింది? నాకైతే ఈ కలర్ బాగా నచ్చింది. లైట్ గ్రీన్ అండ్ ఇది కాపర్ టైప్ ఫినిషింగ్, రోజ్ గోల్డ్ ఫినిష్లో ఉంది. అండ్ సేమ్ బాక్స్ కంటెంట్స్ సిమ్ ఎజెక్టర్ పిన్, కొన్ని డాక్యుమెంట్స్ అండ్ ఇదొసరికి Type-C to Type-A కనెక్టర్ అండ్ Type-C కేబుల్. ఇవి బాక్స్ కంటెంట్స్ అయితే. ఇవన్నీ పక్కా పెట్టేద్దాం. ఫోన్స్ అయితే ఒక 1-2 days అయితే యూస్ చేస్తాను, ఎందుకంటే అన్బాక్సింగ్కి ఇంకా నాకు 2-3 రోజులు టైం ఉంది. ఎగ్జాక్ట్గా 1.5 to 2 days అని యూస్ చేయొచ్చు. సో యూస్ చేసిన తర్వాత కంప్లీట్గా ఫస్ట్ ఇంప్రెషన్ షేర్ చేసుకుంటా. అప్పుడు మీకు ఇంకా బెటర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను. సో మళ్ళీ కలుద్దాం సెకండ్ పార్ట్లో. ఫ్రెండ్స్ ఈ రెండు ఫోన్స్ అయితే 1 day యూస్ చేశాను. అండ్ ఇప్పుడు కంప్లీట్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చూద్దాం. దీని ఫస్ట్ స్పెసిఫికేషన్ చూద్దాం. స్పెసిఫికేషన్ మొత్తం మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది రెండు ఫోన్స్వి. ఇక్కడ చూడొచ్చు. పిక్సెల్ 7 వస్తారు మీకు 6.3 inch డిస్ప్లేతో వస్తుంది. ఫుల్ హెచ్డి AMOLED అండ్ OLED ప్యానల్తో వస్తుంది. 9Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే. అదే పిక్సెల్ 7 Pro వస్తారు 6.7 inch డిస్ప్లే, క్వాడ్ హెచ్డి 2K స్క్రీన్ ఇది. అండ్ ఇది మీకు ఇది కూడా POLED డిస్ప్లేతో వస్తుంది. LTPO ప్యానల్, 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది ఇది. సో రిఫ్రెష్ రేట్ ఇది 10 to 120 Hz వరకు ఇది అడ్జస్ట్ చేయదు. వేరియబుల్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది పిక్సెల్ 7 Pro. రెండిట్లో సేమ్ ప్రాసెసర్ ఉంటుంది, Tensor G2 ప్రాసెసర్. అండ్ రెండిట్లో మీకు కెమెరా, మెయిన్ కెమెరా కూడా 50 MP కెమెరా ఉంటుంది. 12 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 7 Proలో మీకు ఎక్స్ట్రాగా 48 MP టెలిఫోటో లెన్స్ అయితే ఉంటాయి. 5x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు వీటిని యూస్ చేసి. ఫ్రంట్ రెండిట్లో 10.8 MP కెమెరా ఉంటుంది. అండ్ 4355 mAh బ్యాటరీ పిక్సెల్ 7లో ఉంటే పిక్సెల్ 7 Proలో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. రెండు మీకు 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే. వైర్లెస్ ఛార్జింగ్ పిక్సెల్ 7 20W, పిక్సెల్ 7 Pro 23W వరకు సపోర్ట్ చేస్తుంది. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఇవి స్పెసిఫికేషన్స్ అయితే. రెండు ఫోన్స్ IP68 వాటర్ రెసిస్టెంట్
ప్రొటెక్షన్తో కూడా వస్తుంది, వాటర్ రెసిస్టెంట్ కూడా దీనిలో అయితే మీకు ఉంటుంది. ఇంకా నా ఫస్ట్ ఇంప్రెషన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మెయిన్ ఫస్ట్ మనం పిక్సెల్ అనగానే ఏం గుర్తొస్తాయి, కెమెరాస్ గుర్తొస్తాయి. సో దీనిలో ఈసారి మనకి కెమెరాస్ అయితే మెగాపిక్సెల్స్ కూడా పెరిగినాయి. ఫ్రంట్ 10.8 మెగాపిక్సెల్ ఉంది, అది మాత్రం చాలామందికి తక్కువ అనిపించవచ్చు. సో మొత్తం ఎలా పనిచేస్తున్నాయి ఇవన్నీ చూద్దాం. కాకపోతే ఈసారి పిక్సెల్ 7 ప్రోలో కెమెరాలో ఎక్కువ ఫీచర్స్ యాడ్ చేశారు. ఫస్ట్ వచ్చేసరికి మ్యాక్రో ఫోకస్ యాడ్ చేశారు. ఇది ఓన్లీ పిక్సెల్ 7 ప్రోలో మాత్రమే ఉంటుంది. మీరు ఏదైనా ఫోటో తీసేటప్పుడు దగ్గరికి వెళ్ళారనుకోండి, మీకు ఒక సింబల్ కనిపిస్తుంటుంది, మ్యాక్రో ఆబ్జెక్ట్, ఇది మ్యాక్రో ఫోకస్ సింబల్. అది దాని మీనింగ్ ఏంటంటే మీకు మ్యాక్రో ఫోకస్లో ఉన్నట్టు మ్యాక్రో ఫోటో మీరు తీసేది. ఇంకా మీరు షట్టర్ బటన్ కొడితే మీరు ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ సూపర్ రిచ్ జూమ్, ఇది కూడా మీకు ఓన్లీ పిక్సెల్ 7 ప్రోలో ఉంటుంది. దీనిలో మీకు షట్టర్ బటన్ పైన మీరు ప్రెస్ చేస్తే 10x 30x వరకు మీకు ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. నార్మల్ 5x వరకు మీరు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు 7 ప్రోలో. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది, మీకు టెలిఫోటో లెన్స్ ఉన్నాయి కాబట్టి. 5x నుంచి పైకి వెళ్ళారనుకోండి 10x వరకు కొద్దిగా పర్లేదు, కానీ 30x వరకు వెళ్తే మాత్రం మీకు అంత డీటెయిల్స్ అయితే ఉండవు ఈ డిజిటల్ జూమ్స్. 5x వరకు మీకు లాస్లెస్ జూమ్ ఉంటుంది, 10x వరకు బాగానే ఉంది, 30x వరకు అయితే అంత క్వాలిటీ అయితే లేదు. నెక్స్ట్ సినిమాటిక్ బ్లర్ యాడ్ చేశారు. సినిమాటిక్ బ్లర్ అండ్ నథింగ్ బట్ మనకి ఐఫోన్లో సినిమాటిక్ మోడ్ లాగా, అంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయితే మనకి నార్మల్ ఆండ్రాయిడ్ ఫోన్స్, బడ్జెట్ ఆండ్రాయిడ్ ఫోన్స్లో పోర్ట్రేట్ మోడ్ అని కూడా అంటాం మనం. ఇది ఓన్లీ 1080p 30fps వరకు రికార్డ్ చేయొచ్చు. మీరు ఫోకస్లో ఉంటారు, బ్యాక్గ్రౌండ్ మొత్తం మీకు బ్లర్ అవుతుంది. ఇది సినిమాటిక్ బ్లర్, ఈ యొక్క ఫీచర్ అయితే యాడ్ చేశారు. ఇది పిక్సెల్ 7 ప్రో రెండిట్లో అయితే ఉంటుంది. పిక్సెల్ 7లో మీరు 8x వరకు జూమ్ చేయొచ్చు, కాకపోతే దీనిలో మీకు టెలిఫోటో లెన్స్ ఇట్లాంటివి అయితే ఏముండవు, ఓన్లీ డిజిటల్ జూమ్ ఇది. నెక్స్ట్ ఫోటో అన్బ్లర్, మీరు ఏదైనా ఫోటో తీస్తున్నప్పుడు లైట్గా బ్లర్ అయింది అనుకోండి, దీన్ని మనం అన్బ్లర్ చేయొచ్చు. దీనికోసం మీరు ఫోటో తీసిన తర్వాత మీకు కింద ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, దానిలోకి వెళ్ళిన తర్వాత మీకు అన్బ్లర్ ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద మీరు క్లిక్ చేశారనుకోండి, ఈ సాఫ్ట్వేర్ సహాయంతో బ్లర్ అయిన ఫోటోని అన్బ్లర్ చేస్తుంది, కొద్ది క్లారిటీ అయితే వస్తుంది. ఇది ఇప్పుడు ఫోటోసే కాదు, మీరు పాత ఫోటోస్ గూగుల్ ఫోటోస్లో మీరు సేవ్ చేసుకుంటారు కదా, వాటిలో ఏమన్నా ఫోటోస్ మీకు బ్లర్ అయ్యి ఉంటే వాటిని కూడా మీరు అన్బ్లర్ చేయొచ్చు. పిక్సెల్ 7 ప్రోలో అయితే మాత్రం నేను చెక్ చేసినప్పుడు అయితే అసలు బ్లర్ అవ్వట్లేదు. ఎంత షేక్ చేసిన కెమెరాని ఒక బ్లర్ ఫోటో తీద్దామని చెప్పేసి ఒకటి కూడా బ్లర్ అవ్వట్లేదు. తర్వాత ఐఫోన్లో ఫోటో తీసి దాన్ని ట్రాన్స్ఫర్ చేసి దాన్ని అన్బ్లర్ చేసి చూపిస్తున్నాయి ఇప్పుడు మీకు. ఈ అన్బ్లర్ ఫీచర్ మీకు పిక్సెల్ 7 సిరీస్లో ఉంటుంది, 7 రెండిట్లో మీకు పనిచేస్తుంది. నెక్స్ట్ 10-bit HDR వీడియో కూడా ఉంది, ఇది కూడా మీకు 2 ఫోన్స్లో పనిచేస్తుంది. 4K 30fps వరకు మీరు 10-bit HDR వీడియో రికార్డ్ చేయొచ్చు. నెక్స్ట్ గైడెడ్ ఫ్రేమ్ అనే ఫీచర్ ఉంటుంది. గైడెడ్ ఫ్రేమ్ వచ్చేసరికి మీకు కళ్ళు సరిగ్గా కనిపించిన వాళ్ళు ఉంటారు కదా, మన సెల్ఫీ తీసుకోవాలనుకుంటే అది గైడ్ చేస్తుంది. మీరు కెమెరా ఇటు తిప్పండి, కొద్దిగా పైకి పెట్టండి, కొద్దిగా కిందకి పెట్టండి అని చెప్పేసి ఇది మీకు వాయిస్ సహాయంతో అసిస్ట్ చేస్తుంది. మీరు కరెక్ట్ ఫ్రేమ్లో ఉన్నప్పుడు మీరు ఫోటో అయితే తీసుకోవచ్చు. ఇది ఒక కొత్త ఫీచర్ గైడెడ్ ఫ్రేమ్. ఇది ఎవరైతే కంటి చూపు సరిగ్గా లేని వాళ్ళకి, అలాంటి వాళ్ళకైతే ఉపయోగపడుతుంది. ఇంకా మన మిగతా విషయాల గురించి మాట్లాడుకుంటే మాత్రం పిక్సెల్ కెమెరాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీకు కెమెరా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఇక్కడ కొన్ని శాంపిల్స్ అయితే చూడొచ్చు. పిక్సెల్ 7 రెండింటి చూపిస్తున్నాను మీకు. సో కెమెరా ఫొటోస్ అయితే మీకు చాలా బాగా వస్తాయి. ఈవెన్ లో లైట్లో కూడా మంచి ఫొటోస్ తీయొచ్చు. వైడ్ యాంగిల్ కెమెరా కూడా బాగా పనిచేస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా మీకు 10.8 మెగాపిక్సెల్ కెమెరా అయినా కానీ మీకు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. పోర్ట్రేట్ షాట్స్ ముఖ్యంగా మీకు పిక్సెల్లో చాలా బాగా కనిపిస్తాయి. పిక్సెల్ అంటేనే మీకు ఇమేజ్ ప్రాసెసింగ్ చాలా బాగుంటుంది. డీటెయిల్స్ మీకు అంటే ఏదైతే కలర్స్ ఉంటాయో కలర్స్ మీకు చాలా బాగా వస్తాయి, న్యాచురల్ అయితే కనిపిస్తూ ఉంటాయి. పిక్చర్స్ అయితే మీకు సూపర్ ఉంటాయి. ఫొటోస్ తీసేటప్పుడు అయితే మాత్రం దానిలో మాత్రం ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. అండ్ నెక్స్ట్ దీనిలో మీకు వీడియో విషయానికి వస్తే మాత్రం 4K 60fps వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా రెండు యూస్ చేసి మీరు 4K 60fps వీడియో రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ కెమెరా మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది మెయిన్ కెమెరాలో, అండ్ టెలిఫోటో లెన్స్లో కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. దీనిలో మీకు మెయిన్ కెమెరాలో ఉంటుంది. పిక్సెల్ 7లో 50 మెగాపిక్సెల్ కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. సో మీకు వీడియో కూడా మీకు స్టేబుల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ స్లో మోషన్ అయితే ఉంది. స్లో మోషన్ ఎంత FPS ఎగ్జాక్ట్ వీళ్ళు మెన్షన్ చేయరు. స్లో మోషన్ శాంపిల్ చూడవచ్చు మీరు స్క్రీన్ మీద అయితే. దీనిలో మీకు ఆస్ట్రోగ్రఫీ అని ఒక మోడ్ ఉంటుంది. నైట్ టైం మీకు ఇది సమ్మర్లో బాగా ఉపయోగపడుతుంది. సమ్మర్లో మీకు ఇప్పుడైతే మేఘాలు ఉన్నాయి, మనకి నక్షత్రాలు ఏం కనిపించట్లేదు. స్టార్స్ని మీరు ఫోటో తీయాలనుకోండి, సమ్మర్లో మీకు ఇది బాగా ఉపయోగపడుతుంది మీకు ఈ ఆస్ట్రోగ్రఫీ మోడ్ అయితే. నెక్స్ట్ నైట్ సైట్ ఉంది. నైట్ సైట్ అంటే మీకు నైట్ మోడ్ చాలా బాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ మ్యాజిక్ ఎరేజర్ ఉంటుంది. మీరు ఫోటో తీసిన తర్వాత బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ అంటే ఎవరైనా ఆయనకు మూవ్ అవుతుంటారు కదా పర్సన్స్ ఎవరైనా కానీ, వాటిని మీరు రిమూవ్ చేయాలనుకుంటే రిమూవ్ చేయొచ్చు. నెక్స్ట్ యాక్షన్ ప్యాన్ ఉంటుంది. యాక్షన్ ప్యాన్ అంటే ఏదైనా యాక్షన్ జరుగుతుంది సీన్, దాన్ని మీరు రికార్డ్ చేయాలనుకుంటే యాక్షన్ ప్యాన్ మోడ్ రికార్డ్ చేయొచ్చు. నెక్స్ట్ లాంగ్ ఎక్స్పోజర్ ఉంటుంది. లాంగ్ ఎక్స్పోజర్ మీకు నైట్ టైంలో ఏదన్నా మూవింగ్ ట్రాఫిక్ని మీరు ఫోటో తీయాలనుకున్నా కానీ, లేకపోతే మూవింగ్ ట్రైన్ని మీరు ఫోటో తీయాలనుకున్నా, ఇట్లాంటి వాటికి ఈ లాంగ్ ఎక్స్పోజర్ మోడ్ అయితే ఉపయోగపడుతుంది. సో ఇట్లా కొన్ని ఆప్షన్స్ అయితే కెమెరాలో అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకా మనం దీని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం రెండు ఫోన్స్ మీకు మంచి బిల్డ్ క్వాలిటీతో వస్తున్నాయి. అండ్ లుక్ కూడా చూడడానికి సూపర్ ఉన్నాయి. మీకు సైడ్స్ అల్యూమినియం ఫ్రేమ్తో వస్తున్నాయి. ఫ్రంట్ బ్యాక్ కార్నింగ్ కూడా విక్టస్ ప్రొటెక్షన్తో వస్తుంది. బిల్డ్ క్వాలిటీ లుక్ వైజ్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చినాయి ఫోన్స్ అయితే. అండ్ కలర్స్ కూడా చూసుకుంటే మాత్రం పిక్సెల్ 7 మీకు 3 కలర్స్లో వస్తుంది. స్నో వైట్, ఒకటి బ్లాక్ కలర్ ఉంది, ఒకటేసరికి
వచ్చేసరికి లెమన్ గ్రాస్ అని చెప్పేసి ఉంది. దీనిలో లెమన్ గ్రాస్ కలర్ అయితే బాగుంది పిక్సెల్ 7లో. అండ్ ఇంకా దీనిలో వచ్చేసరికి ఈ కలర్ బాగుంది పిక్సెల్ 7 ప్రోలో. ఇది వచ్చేసరికి హ్యాజల్ కలర్. ఇంకా దీనిలో మీకు స్నో అండ్ బ్లాక్ కలర్ 2 కలర్స్ అయితే ఉంటాయి, వైట్ అండ్ బ్లాక్ కూడా ఉంటాయి. సో అది కూడా మీరు చెక్ చేయొచ్చు. నాకైతే ఈ కలర్ బాగా నచ్చింది. 2 ఫోన్స్ అయితే ఈ కలర్ బాగా నచ్చింది ప్రజెంట్ నా దగ్గర ఉన్న వాటిలో. బాక్స్లో మీకు కేసులో స్క్రీన్ గార్డ్లు అయితే ఏమి రావు. సో గ్లాసిక్ బాడీ కాబట్టి కేసు కొనుక్కోవడానికి ట్రై చేయండి ఒకవేళ మీరు తీసుకుంటే. అండ్ స్క్రీన్ గార్డ్ కూడా వేయించుకోండి. అండ్ ఇంకొకటి దీనిలో మీకు IP68 వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంటుంది. అది కూడా మంచిది. వాటర్లో పడినా కానీ ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. ఫిజికల్ ఓవర్ చూసుకుని 2 మీకు సేమ్ ఉంటాయి. రైట్ సైడ్ పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ బటన్స్ ఉంటాయి. 2 మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తాయి. బాటంలో చూసుకుని రెండింటిలో మీకు టైప్ సి పోర్ట్ కనిపిస్తుంది. రైట్ సైడ్ హోల్ వచ్చేసరికి మీకు స్పీకర్, లెఫ్ట్ సైడ్ హోల్ వచ్చేసరికి మైక్రోఫోన్ అనమాట. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి సిమ్ ట్రే అయితే ఉంది, సింగిల్ సిమ్తో వస్తుంది. ఒకవేళ మీరు డ్యూయల్ సిమ్ యూస్ చేయాలంటే ఈ సిమ్ సపోర్ట్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ పిక్సెల్ 7 Pro ట్రిపుల్ కెమెరా, పిక్సెల్ 7లో డ్యూయల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది, ఫ్లాష్ ఉంది అండ్ గూగుల్ లోగో కనిపిస్తుంది. అండ్ టాప్లో మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే కనిపిస్తున్నాయి. ఫ్రంట్ వచ్చేసరికి సెంటర్ పంచ్ హోల్తో వస్తుంది. 10.8 మెగాపిక్సెల్ కెమెరా అయితే హోల్ అయితే ఉంది. పిక్సెల్ 7 Pro వచ్చేసరికి మీకు కర్వ్డ్ స్క్రీన్తో వస్తుంది. పిక్సెల్ 7 వచ్చేసరికి మీకు ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది. ఇది ఫిజికల్ ఓవర్ పరంగా చేంజెస్ అయితే. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే టెన్సర్ G2 ప్రాసెసర్తో వస్తుంది. ఇది దగ్గర మనం స్నాప్డ్రాగన్తో కంపేర్ చేస్తే మాత్రం స్నాప్డ్రాగన్ ట్రిప్లెట్ ప్లస్ ఉంది కదా, ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఈ ప్రాసెసర్లో ఉన్న సేమ్ GPU మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్లో కూడా కనిపిస్తుంది, సేమ్ GPU. CPU వచ్చేసరికి మీకు నార్మల్ ఇది ఎగ్జినోస్ ప్రాసెసర్స్ అయితే ఉంటాయో శాంసంగ్ దాన్నే వీళ్ళు మోడిఫై చేసి టెన్సర్ ప్రాసెసర్గా తీసుకొని వస్తున్నారు. సో పర్ఫార్మెన్స్ అయితే మీకు ట్రిప్లెట్ ప్రాసెసర్ రేంజ్ అయితే ఉంటుంది. అండ్ ప్రజెంట్ అయితే BGMI చెక్ చేసినప్పుడు అయితే ఇది స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్, HDR ఎక్స్ట్రీమ్ అండ్ ఇంకా అల్ట్రా హెచ్డీలో కూడా హ్యాండిల్ చేస్తుంది. అన్ని గ్రాఫిక్స్లో BGMI అయితే హ్యాండిల్ చేస్తుంది. ఫస్ట్ ఇంప్రెషన్ బాగానే ఉంది గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే. నెక్స్ట్ దీనిలో మీకు ఇంకో చిప్ కూడా ఉంటుంది, టైటాన్ M2 చిప్. టైటాన్ M2 చిప్ అంటే మనకి ఏదైతే శాంసంగ్ నాక్స్ సెక్యూరిటీ ఉంటుందో సేమ్ అట్లా హార్డ్వేర్ లెవెల్లో మీకు దీనిలో సెక్యూరిటీ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే 2 మనకి డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. ఇది మీకు క్వాడ్ HD కాబట్టి ఇంకా బాగుంటుంది. సో ఇది మీకు తక్కువ బడ్జెట్లో వస్తుంది ఫుల్ HD డిస్ప్లే. 2 డిస్ప్లేస్ అయితే బాగున్నాయి. డిస్ప్లే ఇది 1400 nits బ్రైట్నెస్, ఇది వచ్చేసరికి 1500 nits బ్రైట్నెస్తో వస్తుంది. డైరెక్ట్ సన్లైట్లో తీసుకెళ్ళగా మీకు డిస్ప్లే బాగానే కనిపిస్తున్నాయి. డిస్ప్లే మీకు L1 సపోర్ట్తో కూడా వస్తుంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ HD క్వాలిటీలో చూడొచ్చు, నెట్ఫ్లిక్స్ HDRలో కూడా మీరు చూడొచ్చు. ఓవరాల్గా డిస్ప్లే క్వాలిటీ చాలా బాగున్నాయి. అండ్ దీనిలో మీకు స్టీరియో స్పీకర్స్ కూడా వస్తున్నాయి. స్పీకర్స్ కూడా మీకు లౌడ్ ఉన్నాయి. అండ్ డాల్బీ అట్మాస్ ఇట్లాంటివి అయితే ఏమీ లేవు. స్పీకర్స్కి 3.1 హెడ్ఫోన్ జాక్ కూడా లేదు. కాకపోతే స్పీకర్స్ అయితే స్టీరియో స్పీకర్స్ అయితే మీకు లౌడ్ ఉన్నాయి. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే పిక్సెల్ 7 4355 mAh బ్యాటరీతో వస్తుంది. పిక్సెల్ 7 Pro 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 2 మీకు 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తున్నాయి. బాక్స్లో ఛార్జర్ అయితే ఇవ్వట్లేదు. అండ్ వీళ్ళ ఛార్జర్ కొనుక్కుందామన్నా ప్రజెంట్ అయితే అవైలబిలిటీ లేదు. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 2 మీకు ఫుల్ వర్కింగ్ ఈజీగా యూజ్ చేయొచ్చు. పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమో మంచి బ్యాటరీ లైఫ్తోనే వస్తాయి. ఇప్పుడు S22 S22 ప్లస్ డిఫరెంట్. మళ్ళీ S22 మీకు తక్కువ బ్యాటరీ ఉంటుంది, S22 ప్లస్ మీకు బ్యాటరీ లైఫ్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఇది అట్లా కాదు, మీకు 2 మంచి బ్యాటరీ లైఫ్తోనే వస్తున్నాయి. ఇది మీకు ఫుల్ HD, ఇది క్వాడ్ HD డిస్ప్లే. సైజ్ కూడా పెద్దగా ఉంటుంది. సో పెద్దగా యూజ్ డిఫరెన్స్ అయితే ఉండదు. ఒక 10-20% మీకు 7 Proలో బెటర్ బ్యాటరీ అయితే ఉండొచ్చు. మరి చెక్ చేస్తాను, డీప్గా చెక్ చేసిన తర్వాత బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో రివ్యూలో అప్డేట్ చేస్తాను. అండ్ ఇంకొకటి దీనిలో మీకు వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంటుంది. ఒకవేళ వైర్లెస్ ఛార్జింగ్ చేయాలన్నా చేయొచ్చు. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంటుంది. సో మ్యాక్సిమం ఎక్కువ యూజ్ చేయరు ఎవరు. 2 అయితే ఆప్షన్స్ దీనిలో అయితే ఉంటాయి మీకు. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఒకటే మోడల్లో వస్తున్నాయి మీకు. పిక్సెల్ 7 8GB RAM 128GB, పిక్సెల్ 7 Pro 12GB RAM 128GB. అట్లీస్ట్ దీనిలో 256GB అని ఇవ్వాల్సింది. మేబీ ఏమైనా ఫ్యూచర్లో ఏమైనా ఎక్స్ట్రా వేరియంట్స్ ఏమైనా తీసుకొస్తారని చెప్పి ఒకటే వేరియంట్లో ఈ ఫోన్స్ అయితే తీసుకొని వస్తున్నారు. అండ్ ర్యామ్ LPDDR5 ర్యామ్, స్టోరేజ్ UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. సెన్సార్స్ కూడా అన్నీ ఉంటాయి మీకు. ఫ్లాగ్షిప్ ఫోన్ సెన్సార్స్ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ కూడా మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తున్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీకు చాలా ఫాస్ట్ ఉంటాయి, యాక్యురేట్ ఉంటాయి. దీనిలో మీకు NFC కూడా ఉంటాయి. అండ్ దీనిలో మీకు కాల్ రికార్డింగ్ కూడా ఉంటుంది. కాకపోతే గూగుల్ డైలర్ కాబట్టి అవతల వాళ్ళకి వినిపిస్తుంది మీరు కాల్ మాట్లాడేటప్పుడు. నెక్స్ట్ ఇంక సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మాత్రం Android 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తున్నాయి. అండ్ దీనిలో మీకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ విషయానికి వస్తే 3 years వరకు మీకు Android అప్డేట్స్ అయితే వస్తాయి, 5 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ UIలో ఫీచర్స్ మీకు పిక్సెల్ 6a రివ్యూలో చాలా వరకు కవర్ చేశాను. వీటిలో కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఉన్నాయి. మీరు వాల్పేపర్ కలర్ ఆప్షన్స్ నార్మల్గా అయితే ఇంతకుముందు 4 ఉండేవి, ఇప్పుడు 16 వరకు పెంచారు వాల్పేపర్ కలర్ ఆప్షన్స్. ఇది సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆ థీమ్ అంతా చేంజ్ అయిపోతూ ఉంటుంది. అండ్ వాయిస్ రికార్డ్ చేసేటప్పుడు ఇండియన్ ఇంగ్లీష్ కూడా సపోర్ట్ అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే కనిపించట్లేదు, అప్డేట్లో అది కూడా యాడ్ చేస్తారు. ఇండియన్ ఇంగ్లీష్ మనం మాట్లాడేది క్లియర్గా వాయిస్ రికార్డ్ చేసేటప్పుడు అది తీసుకోగలదు. మనకు టైప్ చేస్తే వాయిస్ టైప్ చేయాలన్నప్పుడు మీకు మన ఇంగ్లీష్ మన స్లాంగ్ని అది తీసుకోవడానికి ఈజీ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఎట్ ఏ గ్లాన్స్ ఈ ఫీచర్ చాలా బాగా నచ్చింది నాకు. సో ఇదేంటంటే ఇది మీకు హోమ్ స్క్రీన్ మీద లాంగ్ ప్రెస్ చేస్తారనుకోండి,
హోమ్ స్క్రీన్ సెట్టింగ్స్ అయితే వస్తాయి, హోమ్ సెట్టింగ్స్ అని. దీనిలోకి వెళ్ళిన తర్వాత మీకు ఎట్ ఎ గ్లాన్స్ అని ఉంటుంది. దీన్ని ఆన్ చేసుకోవాలి. సెట్టింగ్స్లోకి వెళ్తే దీని సెట్టింగ్స్లో చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. డోర్ బెల్, టైమర్ అండ్ స్టాప్ వాచ్, బెడ్ టైమ్, ఫిట్నెస్ అని చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఫ్లాష్ లైట్ కూడా ఉంది. సో మీకు ఇదేం చేస్తుందంటే మీకు హోమ్ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్లాష్ లైట్ ఆన్ చేసాం అనుకోండి, హోమ్ స్క్రీన్లో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఫ్లాష్ లైట్, టర్న్ ఆఫ్ ఫ్లాష్ లైట్ అని చెప్పేసి దీని మీద ట్యాప్ చేస్తే ఫ్లాష్ లైట్ టర్న్ ఆఫ్ అయిపోతుంది. అండ్ ఇంకా స్టాప్ వాచ్ ఏమన్నా మీరు రన్ చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తూ ఉంటుంది స్టాప్ వాచ్ మీరు రన్ చేస్తున్నట్లు. సో ఏదైతే మీరు పని చేస్తున్నారో మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. ఏదైనా ఎర్త్ క్వేక్ రాబోతుంది, భూకంపం రాబోతుంది, దాని గురించి కూడా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఏమన్నా అలర్ట్ చేయాలనుకుంటే అలర్ట్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో ఈ ఫీచర్ బాగుంది ఎట్ ఎ గ్లాన్స్. అండ్ నెక్స్ట్ కీబోర్డ్లో వాయిస్ టైపింగ్ చేసేటప్పుడు మీకు మీ సిచ్యువేషన్ తగ్గట్టు అక్కడ ఎమోజీస్ అయితే సజెస్ట్ చేస్తుంది. ప్రస్తుతానికి అది కూడా కనిపించట్లేదు నాకు, అది కూడా ఫ్యూచర్లో రావచ్చు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా బర్త్డే విషెస్ చెప్తున్నారు అనుకోండి, అక్కడ సెలబ్రేషన్స్ సంబంధించి ఎమోజీస్ కనిపిస్తూ ఉంటాయి. సో హ్యాపీ గురించి మాట్లాడుతుంది హ్యాపీ ఎమోజీ, సాడ్ గురించి సాడ్ ఎమోజీ, ఇట్లా మీకు కొన్ని సజెషన్స్ అయితే చేస్తుంది కీబోర్డ్లో వాయిస్ టైప్ చేసేటప్పుడు మీరు. అండ్ దీనిలో ప్రైస్ గురించి మాట్లాడదాం. ఫైనల్గా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం పిక్సెల్ 7 వచ్చేసరికి 59,999 రూపాయలు యాక్చువల్ ప్రైస్ అయితే. కాకపోతే వీళ్ళు చెప్పేది బ్యాంక్ ఆఫర్ 10,000 వరకు వస్తుందని చెప్తున్నారు. ఫ్లిప్కార్ట్లో చూసిన అదే కనిపిస్తుంది. అంటే 49,999 రూపాయలకి పిక్సెల్ 7 వస్తుంది అని చెప్తున్నారు. నిజంగానే 50,000 రూపాయలు లోపు వస్తే మాత్రం, ఒకవేళ మీరు గూగుల్ ఫోన్స్ క్లీన్ ఆండ్రాయిడ్ కోసం చూస్తుంటే మాత్రం పిక్సెల్ 7 నాకు కొద్దిగా బెటర్ వాల్యూ అనిపిస్తుంది. పిక్సెల్ 7 Pro మీకు చాలా ఎక్కువ కాస్ట్ ఉంది. 84,999 రూపాయలు యాక్చువల్ ప్రైస్ పిక్సెల్ 7 Proది. బ్యాంక్ ఆఫర్లో 11,250 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. ఎక్స్చేంజ్ ఆఫర్ కలుపుకుంటే 3,750 రూపాయలు ఇంకా ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ అయితే వస్తుంది. అంటే మీకు ఇది 69,999 రూపాయలకి అయితే పిక్సెల్ 7 Pro అయితే వస్తుంది. సో పిక్సెల్ 7 Proకి 7కి మెయిన్ అయితే డిస్ప్లే ఒకటి, టెలిఫోటో లెన్స్, ఇవి మెయిన్ డిఫరెన్స్ అయితే. సో నాకు తెలిసి అవి అంత టెలిఫోటో లెన్స్ ఎక్కువ యూజ్ చేయరు. అండ్ ఇంకోటి డిస్ప్లే కూడా, ఇది కూడా బాగానే ఉంది, కాకపోతే ఇది కాంపాక్ట్ ఉంది ఇంకా ఫోన్ చేతిలో పట్టుకోవడానికి. సో ఇది కొద్దిగా బెటర్ అనిపిస్తుంది. ఆ ప్రైస్ ప్రకారం చూస్తే మాత్రం ఇది మరీ ఎక్కువ అయిపోయింది ప్రైస్ అయితే. ఫ్యూచర్లో పిక్సెల్ 7 మేబీ ఆఫర్లో తక్కువ కూడా రావచ్చు మనకి ఆ సేల్స్లో వాటిల్లో, అప్పుడైనా దీన్ని మీరు తీసుకోవచ్చు. లేదా అర్జెంట్ కావాలంటే ఈ ఆఫర్ మీకు కొన్ని రోజులే ఉంటుంది. 49,999 రూపాయల ఆఫర్ అయితే మీకు కొన్ని రోజులే ఉంటుంది. తీసుకోవాలనుకుంటే పిక్సెల్ 7 అయితే మీరు తీసుకోవచ్చు. ఇది ఓవరాల్గా పిక్సెల్ 7 Pro అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో. లైక్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.